ఫ్రెండ్స్ ఇవి బ్యాటరీ పైన పనిచేసే DC ట్యూబ్ లైట్స్ మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. ఎవరైతే బండ్ల పైన బిజినెస్ చేస్తూ ఉంటారో నైట్ టైం చూడండి బ్యాటరీ ద్వారా మీరు ట్యూబ్ లైట్ అయితే మీరు ఆన్ చేసుకోవచ్చు. ఈ DC ట్యూబ్ లైట్ గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియోని మీరు ఎక్కడికైనా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నేను దీన్ని అమెజాన్ లో అయితే తెప్పించాను. ఇందులో మనకి 6 DC ట్యూబ్ లైట్స్ అయితే వచ్చాయి. చూడండి మనకి టోటల్ ప్రైస్ వచ్చేసరికి 1150 రూపాయలు అన్నమాట. చూడండి ఇందులో మనకి 6 ట్యూబ్ లైట్స్ అయితే వచ్చాయి. మనం 2 గనుక తీసుకున్నట్లయితే మనకి ప్రైస్ అయితే ఎక్కువ పడుతుంది. అందుకే నేను ఎక్కువ అయితే తీసుకున్నాను. 6 DC ట్యూబ్ లైట్స్ అయితే తీసుకున్నాను. చూడండి మనకి మొత్తం దీంట్లో టోటల్ గా 6 DC ట్యూబ్ లైట్స్ అయితే వచ్చాయి. వీటికైతే బయటకి అయితే తీసేద్దాం. మీరు ఫస్ట్ టైం కనుక మన వీడియో చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి చూపిస్తుంది అనమాట. అందుకే చాలా మంది తెలుసుకుంటారు కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. ఓకే ఇందులో మనకి బిల్ అయితే ఇచ్చారు చూడండి. అలాగే చూడండి కార్డు కూడా ఇచ్చారు. ఓకే DC ట్యూబ్ లైట్ తీసుకున్నందుకు గ్రీటింగ్ కార్డ్ అయితే ఇచ్చారనమాట ప్రభా వాళ్ళు. ఓకే అంతే ఇంకా ఇది విజిటింగ్ కార్డు. దీన్ని పక్కన పట్టేద్దాం. మనం DC ట్యూబ్ లైట్స్ అయితే ఎలా ఉన్నాయో చూద్దాం. చూడండి ఈ ట్యూబ్ లైట్ కంపెనీ చూడండి ప్రభా DC ట్యూబ్ లైట్. ఇది LED బ్యాటరీ అండ్ ఎకో యూజ్ బై సోలార్ ఎనర్జీ అండ్ బ్యాటరీకి అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ట్యూబ్ లైట్ అయితే ఇలా ఉంటుంది. ఇందులో చూడండి 0 మెయింటెనెన్స్, అలాగే లేటెస్ట్ LED టెక్నాలజీ, హై లూమెన్ క్వాలిటీ LEDs, అలాగే ఇక్కడ చూడండి 80% ఎనర్జీ సేవింగ్, అలాగే గ్లే ఫ్రీ సాఫ్ట్ లైట్. ఇంకా ట్యూబ్ లైట్ సంబంధించి చాలా ఫెసిలిటీస్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూడండి మీరు ఒకసారి క్లియర్గా అయితే చూడండి. ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. నేను ఏదైనా వీడియో పెట్టగానే మీకు ఫస్ట్ టైం నోటిఫికేషన్ అయితే వస్తుంది. మామూలు బల్బ్కి అలాగే DC ట్యూబ్ లైట్కి చాలా డిఫరెన్స్ ఉంటుందని ఇక్కడ ఇచ్చారు చూడండి. DC ట్యూబ్ లైట్ వల్ల పర్యావరణానికి ఎటువంటి హాని కూడా ఉండదని ఇచ్చారు చూడండి. ఇంకా మనం లేట్ చేయకుండా ట్యూబ్ లైట్ని ఓపెన్ చేసి లోపల ఎలా ఉందో కూడా చూద్దాం. సో ఇంకా వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రికమెండ్ చేస్తుంది. చాలా మంది చూడడానికి అయితే ఉంటుందన్నమాట. ప్లీజ్ లైక్ చేయండి. ఓకే అలాగే ఇక్కడ చూడండి కలర్ వైట్ 55 వాట్ DC ట్యూబ్ లైట్ అనమాట. ఇది 2 అడుగుల పొడవు అయితే ఉంటుంది. మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి ట్యూబ్ లైట్ అయితే ఇలా ఉంటుంది. AC ట్యూబ్ లైట్లు అయితే 4 అడుగులు అయితే ఉంటాయి. ఇది 2 అడుగులు అయితే ఉంది. ఇది DC ట్యూబ్ లైట్ అనమాట. చూడండి ఇందులో మనకి క్లాంపులు కూడా ఇచ్చారు ట్యూబ్ లైట్ని ఫిట్ చేయడానికి. ఓకే ట్యూబ్ లైట్ నుంచి 2 వైర్స్ అయితే వచ్చాయి చూడండి, రెడ్ బ్లాక్. ఈ 2 వైర్స్ని మనం బ్యాటరీకి మాత్రమే ఫిట్ చేయాలి. మన ఇంట్లో ఉండే కరెంట్కి మాత్రం ఫిట్ చేయకూడదు, కాలిపోతుంది. ఈ ట్యూబ్ లైట్ మనం ఓన్లీ బ్యాటరీకి మాత్రమే ఫిట్ చేయాలి. అలాగే ఇందులో స్క్రూలు కూడా ఇచ్చారు చూడండి క్లాంపులని ఫిట్ చేయడానికి. ఓకే క్లాంప్లు అలాగే స్క్రూలు అయితే ఇచ్చారు. ఈ ట్యూబ్ లైట్ మనకి 15 వాట్స్ ట్యూబ్ లైట్ చూడండి. అలాగే ఇక్కడ MRP ప్రైస్ కూడా ఇచ్చారు చూడండి. మనం సింగిల్ తీసుకున్నట్లయితే ప్రైస్ ఎక్కువ పడుతుంది. మనం 6 ట్యూబ్ లైట్ తీసుకున్నాం కాబట్టి మనకు ఒక్కొక్కటి 192 రూపాయలు అయితే పడింది. ఈ ట్యూబ్ లైట్ ఎక్కువ రోజులు మనీకి వస్తుందా లేదా నేను చెక్ చేసి మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ అయితే ఇస్తాను. ఇప్పుడు మనం బ్యాటరీకి కనెక్షన్ అయితే చేద్దాం ట్యూబ్ లైట్ని. అలాగే లైటింగ్ కూడా చెక్ చేద్దాం. ఓకే ఈ ట్యూబ్ లైట్లు మీరు డైరెక్ట్ మన ఇంట్లో వచ్చే కరెంట్కి మాత్రమే సప్లై అయితే ఇవ్వద్దండి, కాలిపోతాయి. ఓన్లీ వీటిని బ్యాటరీకి మాత్రమే కనెక్షన్ చేయాలి. అది కూడా ప్లస్కి ప్లస్ మైనస్కి మైనస్ ఇవ్వాలి. ఓకే ఇప్పుడు చూడండి మనకి బ్యాటరీలో రెడ్ ఉంది చూడండి, రెడ్కి రెడ్ వైర్ అయితే ఇవ్వాలి. చూడండి మనం రివర్స్ కాకుండా కరెక్ట్గా రెడ్కి రెడ్, అలాగే బ్లాక్ చూడండి లైటింగ్ అయితే పడింది. ఓకే మనకి లైటింగ్ ఎంత వస్తుందంటే మన ఇంట్లో ట్యూబ్ లైట్స్ ఉన్నాయి కదండి, దాంట్లో హాఫ్ లైటింగ్ అయితే పడుతుంది. మన ఇంట్లో ట్యూబ్ లైట్స్ 4 ఫీట్ అయితే ఉంటుంది. ఇది 2 ఫీటే కాబట్టి మనకి లైటింగ్ కూడా సో దాని తగ్గట్టు అయితే పడుతుంది అనమాట. బ్రైట్నెస్ అయితే ఉంది. నేను ఈ ట్యూబ్ లైట్ని కొద్ది రోజులు వాడిన తర్వాత ఇవి మనకి సరిగ్గా వర్క్ చేస్తుందా లేదా అనేది కూడా మీకు అప్డేట్ అయితే ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో మీకు ఈ ట్యూబ్ లైట్ లెంత్ ఎంత ఉందో చూపిస్తాను. చూడండి ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. మనకి 2 ఫీట్ కంటే కొంచెం తక్కువ అయితే ఉంది ట్యూబ్ లైట్. ఓకే కొంచెం తక్కువ ఉంది. ఈ ట్యూబ్ లైట్లు ఎక్కువగా బండ్ల పైన బిజినెస్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. నైట్ టైము కరెంట్ కనెక్షన్ ఉండదు కాబట్టి అలాంటి వాళ్ళకు ఇలాంటి DC ట్యూబ్ లైట్ తెచ్చుకొని వాళ్ళు బ్యాటరీ కనెక్షన్ చేశారంటే వాళ్ళకి లైటింగ్ అయితే వస్తుందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.